పుష్ప 2 ట్రైలర్ చూసినావా? కాకా నిజంగా చెప్తున్నా కదా. సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రో కొట్టలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓయినాని అఫీషియల్. ఇప్పుడు మ్యాటర్ల కోసం ఇప్పుడు మ్యాటర్ ఏందనంటే పుష్ప 2 నిన్న రిలీజ్ అయింది కదా. అది ట్రైలర్ అదే ట్రైలర్ రిలీజ్ అయింది కదా. అది వేరే లెవెల్ ఉంది అనుకో. అసలు యాక్చువల్ గా నేను అనుకున్నా, ఎవరన్నా అనుకోలేదు తెలియదు కానీ నేను అనుకున్నది ఏంటంటే పార్ట్ 1 లా ఉన్న స్టోరీకి దీనికి ఎట్లుంటది అని చెప్పేసి చాలా రోజుల నుంచి మస్తు ఆలోచించుండే. అందులో తర్వాత మళ్ళా మరి ఒక గెటప్ పోస్టర్ రిలీజ్ అని చేసినావా, కాళీమతను దుర్గమ్మతుడు సంథింగ్ శారీలో ఉందని చెప్పేసి గంగమ్మ తల్లి జాతర. అది మాత్రం పోస్టర్ చూసినాక వేరే అనుకున్నా, కానీ ఇంకా ట్రెజర్ చూడంగానే పడిపోయింది నాకైతే. ఆ పోస్టర్ దానికి వేరే లెవెల్. ఇంకోటి అందులో ఇంకోటి ఏంటంటే పులి వస్తుంది, అందులో పుష్పగిన వస్తుండు. మనిషి పులిని చూసి భయపడాలి కానీ హీరోని చూసి పులి భయపడేది అంటే హ్యాట్స్ ఆఫ్ సుకుమార్ సార్. అయితే వేరే లెవెల్ గా సార్, మీ మైండ్ కే హ్యాట్స్ ఆఫ్ సార్. కానీ ఒక మాట, అన్న బర్త్డేకి మనం ఎన్నిసార్లు ఇంటికి పోయినా కలుస్తలేడు కానీ ఫ్యాన్స్ ని బాధ పెట్టాడు. ఫస్ట్ థింగ్ మనం ఎన్నిసార్లు పోయినా కలుస్తలేడు. కాకపోతే అన్న దగ్గర పోయినా ఇంటి దగ్గర పోయి మనం ఇంట్లోని చూసి ఖుషి పడి తిరిగి వస్తున్నాం. ఒక్కోసారి ఎంత మందిలో ఉన్నా మనం ఖాళీ చేయి చూపిస్తుండు, వెళ్ళిపోతుండు ఆయన. కరెక్టే, కానీ అదైనా చూపించుడు చాలా గ్రేట్. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ ఫేమస్ ఐకాన్ స్టార్ ఆయన ఇప్పుడు. సో ఎవరనంటే డార్లింగ్ అని చెప్పేసి అంటారు. సెకండ్ వచ్చేసి ఎవరంటే ఇప్పుడు ఐకాన్ స్టార్ అంటారు. ఎందుకంటే అంత క్రేజ్ వచ్చింది. అప్పుడు బాహుబలి 1 కి 2 కి ఎంత క్రేజ్ వచ్చింది, పుష్ప 1 కి 2 కి అయితే ఒక్కొక్కరు బట్టలు చింపుకుంటారు అనుకోరాదు. ఇక ఒక్కొక్కరు బట్టలు చింపుకుంటారు అనుకోరాదు. ఇక బొరా అంటున్నా నేనైతే. అట్లా ఉంది ఆ వీడియో. మాత్రం మెంటల్ పిచ్చి ఎక్కిపోతుంది. కానీ సినిమా థియేటర్లో చూస్తే మాత్రం థియేటర్లో చూడాలి, కానీ సినిమా చూస్తే అది ఎట్లా ఉంటుంది చాలా మట్టుకు భయపడతారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పోస్టర్ అట్లా ఉంది. ఆ పోస్టర్ చూడగానే నాకైతే ఇలా గూస్ బంప్స్ వచ్చేసినది. సీరియస్లీ చెప్తున్నాను కదా, అంత బాగుంది. అది ట్రెజరు కాలు జస్ట్ ఇట్లా ఇగో మనం ఇట్లా చిట్కేస్తాం కదా, అట్లా ఆ గ్యాప్ వదిలిపెట్టిండు. కానీ ఆ గ్యాపులనే సరే కానీ వేల కోట్ల వ్యూస్ వెళ్ళిపోయినాయి. 12 అవర్స్ 6 అవర్స్ లోనో కోట్లు మిలియన్ దాటిపోయింది అనుకో. మేమైతే ఎగ్జామ్ ఖుషి అయిపోయినాం. ఆగస్ట్ 15 కి సినిమా రిలీజ్ ఉంది. ఖచ్చితంగా బెనిఫిట్ షో మేమైతే చూస్తాం భయ్, మీరు అట్లా అనుకోవద్దు. మేము ఇట్లా చూస్తాం. అన్న ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో ఖచ్చితంగా చూడాలి అని అంటే ఏమన్నా అని అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు అందరు చూడాలని అనుకుంటున్నా. కానీ ఇంకోటి ఏంటంటే డై హార్ట్ ఫ్యాన్స్ ఎంత చాలా ఆనందపడతారు అసలు. చెప్తున్నా కదా భయ్యా, నిజంగా గాయస్ ఒకటి చెప్తున్నా. అన్నకి నాకు తెలిసి స్టార్టింగ్ సినిమా నుంచి ఈ సినిమా వరకు ఏదన్నా పేరు ఇచ్చిందనంటే నాకు తెలిసి పుష్పనే అంటున్నా. అన్నకి నాకు తెలిసి స్టార్టింగ్ సినిమా నుంచి ఈ సినిమా వరకు ఏదన్నా పేరు ఇచ్చిందనంటే నాకు తెలిసి పుష్పనే అంటున్నా. పుష్ప మాత్రం వేరే లెవెల్ ఇచ్చింది అనుకో. సుకుమార్ సార్ చాలా మట్టుకు చాలా ఏదో లాంచ్ లో చెప్పిండు. అడ లాంచ్ లో ఏమంటారు, వాగు దాడుతుంటే అవతల పక్కకి అదేమంటారు బోట్ల నుంచి మజాకులాడుతూ దుబ్బేసిరంట. అందరు చూస్తురంట. సార్ మునిగిపోతాడు సుకుమార్ సార్. కానీ అల్లు అర్జున్ అన్న ప్రాణాలు తెగించి అందులో దునికి సుకుమార్ సార్ని కాపాడి చాలా మట్టుకు చాలా సార్లు ఎక్కడైనా అయినప్పుడల్లా ఈ సుకుమార్ సార్ బండి సార్ గురించి పక్కా చెప్తాడు. ఎందుకంటే అది రియల్ చేసి, అది రియల్ గానే అది. ఎందుకంటే ఎవరైనా అబద్ధం చెప్పరు. కానీ అన్న సుకుమార్ సార్కి ఒక లైఫ్ ఇచ్చిందంటే, సుకుమార్ సార్ అన్నకి డబుల్ లైఫ్ ఇచ్చింది అనుకో. అన్న సుకుమార్ సార్కి ఒక లైఫ్ ఇచ్చిందంటే, సుకుమార్ సార్ అన్నకి డబుల్ లైఫ్ ఇచ్చింది అనుకో. ఎందుకంటే పుష్ప 1 కి 2 కి అంతగానో క్రేజీ స్టోరీ ఇచ్చిండు.
ఆ స్టోరీ మనము మనకి వేరే వాళ్ళకి చెప్పుకోవాలి. ఇంకా చూడని వాళ్ళకి అదే ఏముందిరా పుష్ప సాంగ్స్ ని చాలా మట్టుకు లైట్ తీసుకుంటారు, కొంతమంది బాగుందని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా పుష్ప 1 ఎట్లా చూసిర్రు, ఎంత హిట్ చేసిర్రు, ఈ 2 అయినా చూసి దానికన్నా డబుల్ హిట్ కొట్టాలి. ఎందుకనంటే అన్న ఎంత కష్టపడి చేసిండు అది మనందరికి తెలుసు. ఎంత కష్టం ఉందో కాదు ఒక సినిమా గీయాలంటే ఎంత కష్టం ఉంటుందో ఎంత ఉంటుందో తెలుసు మనకి. కానీ ప్రతి ఒక్కటి ఏందంటే అన్నకి కష్టం ఎంత కష్టం ఉన్నా సరే కానీ మనతోటి నవ్వుతూ మారుతాడు. పుష్ప 1 అయిపోయినాక నార్మల్ గా మీటప్ పెట్టిండు కదా, అంటే గ్రూప్ మీటింగ్ పెట్టిండు కదా ఏదో ఆడిటోరియంలో, వాళ్ళ గురించి ప్రతి ఒక్క దగ్గర చెప్పుకుంటూ వచ్చిండు. అది మాత్రం నిజంగా మస్తు అనిపించింది. ఈ 2కి ఈయన నాకు ఒకటే తెలిసి, ఇది మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు చూసినారు అనుకో, ఒకటే నేను అడుగుతున్నా అన్న దగ్గర దాకా ఈ పుష్ప 2 అయిపోయినాక ఒకటే అందరి ఫ్యాన్స్ అందరికి ఒక మీటప్ పెట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక ఫోటో ఇచ్చింది అనుకో ఖుషి అయిపోతాం. ఎందుకనంటే చాలా మంది పుష్ప 1కి 2కి పుష్ప 1కి అన్నకి చిన్న చిన్న పూరలు కానించి అందరు ఇట్లా తగ్గేదేలే నీ అవ్వానే, అట్లా చాలా మంది పూరలు గిన అయిపోయారు. అన్నకి తెలియనప్పుడు అన్న ఇప్పుడు తెలిసినాక వాళ్ళు ఐకాన్ స్టార్ అయినాక ఇంకెంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. బట్టి మనకి అన్న ఒక ఫోటో ఇస్తే చాలు, ఒక ఫ్యాన్స్ మీటింగ్ పెట్టాలి, అంటే ఫ్యాన్స్ మీటప్ పెట్టాలి. ఆ వీడియో ఎంతమందికి షేర్ చేస్తారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు చూసిన అందరు షేర్ చేయండి ప్లీజ్. మనం కూడా ఏంటంటే అల్లు అర్జున్ అన్నకి బాగా సపోర్ట్ చేయాలి. నా సైడ్ నుంచి నేను కోరుకుంది ఒకటే, అల్లు అర్జున్ అన్నకి ఇది సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలి. హిట్ ఇచ్చేసినాం అనుకో, ఖాళీ ఇచ్చేసినాం ఇక అవన్నీ మనం ముచ్చడం మాట్లాడదు. కానీ హిట్ అయిపోయింది. అన్నగిన టాలీవుడ్ లో నెంబర్ 1 అనుకో. ఇప్పుడుగా ఈ సినిమా చూసి నాకు ట్రిజర్ చూసి ఇట్లా మాడుతున్నా అంటే ఇంకా సినిమా చూసి ఇంకా వేరేలో తీసుకెళ్ళిపోతా అనుకుంటున్నా. ఇది ఏమని అనుకోండి, నేను ఇలా మాట్లాడిన దాంట్లో తప్పు ఎంత ఉందో నాకు తెలియదు. నాకు తెలిసి నా ఫీలింగ్ నేను చెప్తున్నా. మీ ఫీలింగ్ మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇది నిజమా అబద్ధమా, అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది షేర్ చేయండి. అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ అంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేసి దానికి జర ఫాలో కొట్టండి. ఎందుకంటే ఇక అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఈ వీడియోతో మొత్తం తెలిసిపోతాయి. ఓకేనా? రైట్, మళ్ళీ బాయ్.